ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ జాను పాప. సో అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. సో ఈరోజు నేను నా సంగీత్ కోసం ఇలా రెడీ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పడానికి గుర్తొచ్చింది. దివ్య ఒకసారి ఇక్కడ నేను ఈరోజు కొంచెం జరగను, ఇంత అందంగా ఇంత మంచి డ్రెస్ వేసుకొని ఇంత బాగుండడానికి. అండ్ మీరు నా హల్దీ వీడియో చూసే ఉంటారు. హల్దీ డ్రెస్ కూడా దివ్య పాపని డిజైన్ చేసింది. దివి డిజైన్స్. దివ్య చాలా 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 బాగా డిజైన్ చేసింది. అంటే ఆమెకు నచ్చినవి మాత్రమే చాలా బాగా ఉంచుకుంటుంది అనమాట. మాకు నచ్చినవి మాత్రం మేము అనుకుంటాము, అదే దివ్యకి కలర్ బాగుంది, మళ్ళీ వేస్తే మాకు ఆ కలర్స్ కొంచెం సెట్ తర్వాత రియలైజ్ అవుతాయి దివ్యకే బాగుంటాయి అని. సో తనకు చాలా చూజీ, అంటే లైక్ ఎవరికి ఏ కలర్ బాగుంటుందో బాగా చూస్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఏది ఉన్నా కానీ దివి డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా అదే కదా. కానీ అప్పుడు వచ్చినప్పుడు చెప్పండి, మీకు నచ్చింది చెప్పకండి, మీకు ఏది నచ్చితే చేయండి అని చెప్పండి, అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది అది. అంతేనా? కానీ చాలా 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 బాగా చేస్తుంది. నా సంగీత్ డ్రెస్ సంగీత్ డ్రెస్ ఇది. అండ్ హల్దీ డ్రెస్ మీరు చూసే ఉంటారు, అది కూడా తనే డిజైన్ చేసింది. అండ్ మేకప్ మహేష్. నా పెళ్లి కూతురు ఫంక్షన్, నా హల్దీకి నేను మేకప్ వేసుకోలేదు. అండ్ ఇప్పుడు కూడా ఇంత అందంగా రెడీ చేసింది మహేషే. అండ్ మహేష్ మీకు ఒక విషయం తెలుసా, మా ఇంట్లో ఒక పెద్ద ఫోటో ఉంటుంది. మనము రాహులగిరి గారి కోసం ఒక ఫోటో షూట్ చేశాం కదా, ఆ ఫోటో మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్తో ఇంత ఉంటుంది. నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ మహేష్ చాలా 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 బాగా చేస్తాడు. ఒకసారి జూమ్ వేసుకుంటే నా మేకప్ ఎక్కువ కనిపిస్తుందో వద్దైతే నో జూమింగ్, కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. అండ్ తిని కూడా చాలా చాలా బాగా చేస్తుంది. ఇది నా జుట్టే. మాస్క్ పెట్టుకున్నారు కాబట్టి తన ఎక్స్ప్రెషన్ మీకు అర్థం కావట్లేదు. నిజంగా నా జుట్టే. మళ్ళీ చెప్తే డౌట్ వస్తుంది, ఇంకా నేను చెప్పను. అండ్ నా సంగీత్లో ఏమేమి జరుగుతున్నాయి అండ్ ఏమేమి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, నేను ఏం చేయబోతున్నాను, నేను ఎలా పర్ఫామ్ చేయబోతున్నాను అది చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది అనమాట. చాలామంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హలో భయ్యా, లాంగ్ ఉందా లొకేషన్? లాంగే ఫుల్. అంటే అందరి ముందు ఇలాగే మాట్లాడతారు దివ్య. చూడ పాప అసలు ఆగట్లేదు. నేను లిప్స్టిక్ సెట్ చేసుకున్న అక్కడ ఒక క్లోజ్ అయ్యండి. బ్రహ్మిణి హియర్, హాయ్ చెప్పు. అక్కడ పక్కన మా మమ్మీకి ఒక జూమింగ్. మా మమ్మీ తను హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ మమ్మీ అని అంటాను, ఎందుకంటే మా మమ్మీ నన్ను మమ్మీ అని పిలుస్తుంది కాబట్టి. హాయ్ మమ్మీ లేకపోతే హాయ్ బెటా, అంతేనా? ఓకే, అక్కడ ఒక జూమ్ వేయండి. నా క్యూట్ సిస్టర్ అమ్ము బేబీ నన్ను ఎంత భరిస్తుంది అంటే ఇక తనకు తెలిసిపోద్ది నేను ఏ మూడ్లో ఎలా ఉన్నానా అని. బాగా అర్థం చేసుకునే పర్సన్, కానీ దాని మీద మాత్రమే కోప్పడతాడు. ఆమె మా మమ్మీ ఇద్దరు దొరుకుతారు. అబ్బా వద్దు. సో నేను ఎంత కోప్పడినా అది ఏడవదు. అంటే నాకు అలాంటి మనుషులు ఉన్నారు నా చుట్టుపక్కన కాబట్టి ఇలా భరించే మనుషులు మహేష్, ఈమె ఆవిడ. ఇప్పుడు ఒక అద్భుతం కిందికి వెళ్ళింది, త్రిపుర నిమ్మగడ్డ అని. అద్భుతాన్ని చూస్తే ఇంక మీరు అంతే. సో చాలా చాలా ఉన్నాయి పర్ఫార్మెన్స్. చాలామంది వచ్చారు. ఇప్పుడు అవినాష్ కూడా ఒక లుక్ వేశాడు. మీరు అవినాష్ దగ్గరికి వెళ్ళేసండి, నేను అక్కడ సెట్ దగ్గర కలిగి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అప్పుడప్పుడు జాను కొంచెం ఫ్రెండ్ కాబట్టి చెప్తూ ఉంటుంది. అనుజ అంత టార్చర్ పెట్టట్లేదు అని నేను అనుకుంటున్నాను. టార్చర్ పెట్టట్లేదా అంటే ఏం పెడుతున్నావా? మహానటి మహానటి. ఇక్కడ ఉన్న అందరూ మహానటులే, ప్రతి ఒక్క లేడీ మహానటియే. ఒక్కసారి అమ్మా మీకు మీరు క్లాప్స్ కొట్టుకొని ఒకసారి కొట్టుకోమంటే కొట్టుకుంటారు క్లాప్స్. అంటే మహానటులే మీరు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జాను, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. నేను అవి బాను పేరు చెప్తారు మరి. జాను మావిడ ఎక్కువ మాట్లాడదు, నాలాగే కొంచెం సిద్ధి ఎక్కువ. మీరే మాట్లాడుతుంది, ఆవిడ ఎక్కడ మాట్లాడుతుంది? ఇప్పుడు నాకు ఉడితే
ఇష్టం నాకోసం నువ్వు పడే కష్టం లేడీస్ అండ్ జెంటిల్మెన్, చిన్న అనుభవం. యాక్చువల్లీ ఇందాక ప్రసాద్ అన్న మాట్లాడినా, రామన్న మాట్లాడినా అందరు అంత బాగా చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏదో ఒకటి లేని ఎవరు అంటే ఇక్కడ లేని రాదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు భాను అండ్ జాను కోసం ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. రైట్, మైక్ ఇస్తా. ఎందుకు ఇస్తానంటే మనం హాయ్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ ఉన్నా కానీ బాయ్ చెప్పుకునే టైం వచ్చే వరకు ఇంతమంది ఈవెంట్ ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, టీవీ ఇండస్ట్రీ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే డీజే ప్లే చేసిన వాళ్ళ దగ్గర నుంచి, హాల్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, కొరియోగ్రాఫర్స్, ఎవ్రీబడి, ఎల్ఈడి అందరికీ కూడా ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది భాను జాను మీరు చెప్పాలి. అఫ్ కోర్స్ ఆడియో ఫంక్షన్లో ఎంతమంది మాట్లాడినా లాస్ట్లో హీరో మాట్లాడాల్సిందే, ఓకేనా? సో యు ఆర్ ద హీరో టుడే, సో యూ హ్యావ్ టు టాక్, కంపల్సరీగా మాట్లాడాల్సిందే. సో ప్లీజ్ గో. నా లైఫ్లో ఇది ఒక మెమరబుల్ ఈవెంట్. నిన్న కొడుకులకి పిల్లలకి చూపించుకోవాలనుకున్న ఈవెంట్ ఇది. ఇలాంటి ఈవెంట్లో పాల్గొని దీన్ని ఎంతో మెమరబుల్గా, నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చే నా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టాలు అంటే ఇంటి పక్కన ఉండేవాళ్ళు, నా రిలేటివ్స్, నా బ్లడ్ పంచుకున్న వాళ్ళు, లేకపోతే నా ప్రొఫెషన్లో ఉన్న ఫ్రెండ్స్, లేకపోతే నా ట్రెక్కింగ్ ఫ్రెండ్స్, రకరకాలుగా జాను ఫ్రెండ్స్, జాను వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని చాలా 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 బ్లెస్ చేసి ఇందులో ఉండి ఒక మంచి మెమరీస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వెరీ 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మీ. అందరికీ థ్యాంక్ యూ సో 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 మచ్. పిలవగానే ఇంటికి వెళ్ళి పిలవడం కూడా ఏం లేదు, వాట్సాప్లో మెసేజ్ చేయగానే ఓకే మేము వస్తాము అని చెప్పారు. నా మనసులో చెప్పడం అయితే చెప్పాను, వస్తారో రారో అనుకున్నాను. స్పెషల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఫంక్షన్లో వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో ఇంత లాంగ్ లొకేషన్ అయినా కానీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ అవినాష్ అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ భాను ఫ్యామిలీ వాళ్ళందరికీ, అండ్ మీ ఇండస్ట్రీ కాదు మన ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఈవెంట్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నేను భానుకి చెప్పాలి. నా లైఫ్లో నేను ఒక పర్సన్ లేకపోతే ఉండలేను అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటాను. కానీ భాను నా లైఫ్లోకి వచ్చాక ఈ అబ్బాయి లేకపోతే ఏదో నా లైఫ్లో మిస్ అవుతుంది, ఆ స్ట్రెంత్ ఏదో నా వెనకాల లేదు, నేను ఎందుకో స్ట్రాంగ్ ఉండలేకపోతానేమో అని భయం అనిపించింది. సో అందుకే నేను భానుని చూస్ చేసుకున్నాను. భాను గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా అర్థం చేసుకుంటాడు. అప్పుడప్పుడు కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచి అబ్బాయి. థ్యాంక్ యూ భాను. కోపం ముఖం మీద ఒక నిమిషమే, అది కూడా నేను అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ ఐ లవ్ యూ సో 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 మచ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు థ్యాంక్స్ చెప్పారంటే పేమెంట్ ఇవ్వరేమో. థ్యాంక్స్ ఎవరెవరు చెప్పారో ఎవరికి పేమెంట్ రాదు, ఓకేనా? రైట్, మాట్లాడతారు కదా. ఒక్క నిమిషం, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఐ థింక్ మీరు మర్చిపోయారేమో. ఒక్కసారి ఫోటోగ్రఫీ వాళ్ళకి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. ఎందుకో చెప్తాను, మనం ఇంత బాగా ఎంజాయ్ చేసి అవినాష్ మాట్లాడాడు, మా మహేష్ మాట్లాడాడు, ప్రసాద్ మాట్లాడాడు, అందరు మాట్లాడారు. బట్ ఇది ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం చూసుకోవాలంటే అఫ్కోర్స్ ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, విల్ డూ ఇట్. బట్ వాళ్ళు
మనకి ఇచ్చే మెమరీస్ మామూలు మెమరీస్ కాదు. ఒక్కసారి ఫోటోగ్రఫీ పేరేంటి? యా, వాసు అండ్ ఉమేష్ ఫోటోగ్రఫీ వాళ్ళ కోసం ఒక్కసారి జోర్దార్ తాళియా ప్లీజ్, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ బ్రో, నిజంగా యూ డన్ గ్రేట్ జాబ్. చూస్తున్నాం కరెక్ట్ సిచ్యువేషన్ స్పాంటేనియస్ తగ్గట్టు పిక్స్ అన్ని ప్లే చేస్తున్నారు ఎల్ఈడి వాళ్ళు. ఎవ్రీబడి డూయింగ్ గ్రేట్ జాబ్. ఆరిఫ్ భాయ్ థ్యాంక్ యూ. యా, స్పెషల్ థ్యాంక్స్ టు ఆరిఫ్ బాయ్. అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా మాట్లాడితే సో సారీ ఫర్ దాట్. అండ్ దిస్ ఇస్ యాంకర్ సత్య. యాంకరింగ్ నచ్చితే సప్పట్లు కొట్టండి, లేదా నన్నచ్చి కొట్టండి, ఏదో ఒకటి చేయండి. ఓకే.